అంతే నీట్గా రిజెక్ట్ చేసింది. జెన్యున్గా నార్మల్గా రిజెక్ట్ చేసింది. ఎట్లా రిజెక్ట్ చేసిందంటే, నాకు నీ మీద ఆ ఫీలింగ్స్ ఏమి లేవు, సారీ, మా నాన్న చాలా స్ట్రిక్ట్, నీకు ఆ ఫీలింగ్స్ కల్పించేలాగా నేను బిహేవ్ చేసింటే సారీ, నువ్వు మంచోడివే, నీ మీద చాలా పాజిటివ్ ఇంప్రెషన్ ఉంది, కానీ నేను లవ్ చేయలేను, పెళ్ళి గిల్లి అయితే అసలు ఆలోచించలేను, సారీ అని చెప్పేసింది. మీరిద్దరే ఉన్నారు, మూడో మనిషి కూడా లేడరా. నీ హార్ట్ బ్రేక్ అయింది. మామూలు బాధ కాలే, పిచ్చి పిచ్చి అయింది నీకు. ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అనిపించింది. ఎందుకు లవ్ చేయలేని ఇరిటేట్ చేయలే. అక్కడ నుంచి సరే అని చెప్పి వచ్చేసినాక మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, దే ఆర్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ టు నో ద రిజల్ట్. నీకు అర్థం కాలేదు ఎట్లా ఫేస్ చేయాలో. నిజం చెప్దామనే పోయినావు కానీ చెప్పలేకపోయినావు. అంటే అందరికీ ఒప్పుకుంటుందని అనిపించేసరికి చెప్పేసినావు. ఒప్పుకుందిరా ఫైనలీ. కాకపోతే ఎవరికి చెప్పొద్దనింది. మేము బస్ స్టాప్ నుంచి అట్లా కాఫీ డే పోయినాం. కాఫీ షాప్లో కూర్చొని మాట్లాడినాం. అండ్ ఈవెన్